నా పేరు లత. నిజామాబాద్ నుంచి వచ్చాను. బిజినెస్ చేయాలంటే ఎంతో చదువుకోవాలని అంటారు. కానీ నేను 7th క్లాస్ వరకు చదువుకొని ఈరోజు మీ ముందట బిజినెస్ చేస్తున్నాను. ఇలాంటి బిజినెస్ పెట్టాలని మీకు ఎలా ఐడియా వచ్చింది? నేను చిన్నప్పటి నుండి టైలరింగ్ చేస్తున్నాను. నా భర్త హోంగార్డ్ జాబ్ చేస్తుండే. ఆయన కూడా నాకు కటింగ్‌లో గాని హెల్ప్ చేస్తుండే. ఇద్దరం కలిసి చేసుకుంటుండే. అనివార్యం కారణంగా నా భర్త జాబ్ పోయింది. మగవాళ్ళు జాబ్ చేసి ఒకేసారి జాబ్ పోయేసరికి చాలా ట్రబుల్ అయిపోయినాం. అంతలోనే నాకు మళ్ళీ ఇద్దరు పాపల తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. హాస్పిటల్‌లో వెళ్ళిన తర్వాత అది ట్యూబ్‌లలోకి వచ్చిందమ్మా. నువ్వు కోమాలకు పోయే సిట్యుయేషన్ ఉంది అని చెప్పేసి అక్కడ మేడం అన్నది. లేదు మేడం నేను బాగానే ఉన్నా, నేను వెళ్తాను ఇంటికి అంటే, లేదు లేదు అలా నేను పంపియను, నువ్వు డబ్బులు ఇయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ నీ పిల్లలకు నిన్ను నేను సేవ్ చేస్తాను అని చెప్పేసి ఆ రోజు కనిపించిన నాకు దేవత. ప్రాణం పోతుంది అనే టైంలో ఒక పాక బ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత లోపల ఆపరేషన్ చేస్తుంటే కూడా నుంచి వెళ్ళి పుట్టిందే శ్రీలత టైలర్ అండ్ గార్మెంట్. అంటే మీరు అన్ని కష్టాలు పడి కూడా వాటిని దాటి మీరు ఇలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు చూడు, ఆ యాటిట్యూడ్ చాలా గొప్పది. అండ్ మీ బిజినెస్ గురించి డీటెయిల్స్ వినాలని ఉంది. కెన్ యూ స్టార్ట్ ద పిచ్? ఉచిత శిక్షణ ఉపాధి కల్పన అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన. ఉచిత శిక్షణ అంటే వాళ్ళకు ఫ్రీగానే టైలరింగ్ నేర్పిస్తూ మళ్ళీ వాళ్ళకు నేను ఉపాధి ఇవ్వాలని మళ్ళీ కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాను. కరోనా వచ్చిన తర్వాత కొంతమంది మహిళలు మీరు మాస్కులు గినా కుడతారా అమ్మ అని చెప్పేసి మెక్మా ఆఫీస్ నుండి అని మహిళా గ్రూపులను ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి పిలిచిండ్రు. అట్లా వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు మీరే పెట్టుబడి పెట్టుకొని వితిన్ 15 డేస్లో కుట్టాలమ్మా, మీరు కుడతారా అని చెప్పేసి అడిగిండ్రు. అయితే ఎవరు కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి ముందుకు రాలేరు. సార్ నేను కుడతాను, నాతో నైతుంది అని చెప్పేసి నేను అన్నాను. ఎలా కుడతావమ్మా అంటే, సార్ నా దగ్గర గోల్డ్ ఉంది, మా అత్తమ్మ గోల్డ్ అమ్మ గోల్డ్ పెట్టేసి నేను చేసుకుంటాను అని చెప్పేసి నా మహిళలు బయటకు వాళ్ళు రాలేకపోతే కూడా నా భర్తకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇప్పించి బండికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాస్కులు ఇచ్చినాం కుట్టుమని. వాళ్ళు కుట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ 15 డేస్లో పండు ముసలి వాళ్ళకు హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసేయమని చెప్పారు. అలా ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత మాకు 3 లక్షల ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో నా భర్తకు ఒక 50,000, నాకు 1,00,000 రూపాయలు మిగతా వర్కర్స్కి ఇచ్చేసినాక ఇంకొక 1,00,000 ఉన్నాయి. ఆ 1,00,000 మా వర్కర్లు ఇంట్లో ఉండి వాళ్ళు అంత మంచిగా పనిచేసిరు కాబట్టి వాళ్ళని కూడా దృష్టి ఉంచుకోవాలని వాళ్ళు తినడానికి బియ్యం కానీ పప్పులు ఉప్పులు కానీ 1,00,000 రూపాయలు వాళ్ళకు నేను డొనేట్ చేసినాను. అలా చేస్తూ చేస్తూ అంచెలంచెలుగా ఇట్లా ముందుకు వస్తూ ఉండగా తెలంగాణ జిల్లాలో ఆశా వర్కర్ల బ్లౌజెస్ కూడా మొత్తం స్టిచ్చింగ్ చేశాను. నిజామాబాద్లో నాకు జిల్లా మొత్తం హాస్టల్ కూడా స్కూల్ యూనిఫామ్స్ కూడా కావాలని చెప్పేసి మహిళలు మేము కొంతమంది పోయి అడిగాము. అంటే ఓహో అమ్మ కుడతా, ఇంతమంది మహిళలు ఉన్నారు అంటున్నావు కదా, చేయమ్మా ఇస్తాను అని చెప్పేసి 1,00,000 యూనిఫామ్స్ ఇచ్చారు. మేము ఎంత మాకు 6 నెలలే నడుస్తుంది యూనిఫామ్స్, మిగతా టైంలో ఖాళీగా ఉంటాం. 6 నెలల వరకు స్కూల్ హాలిడేస్ వచ్చే లోపల మళ్ళీ మేము క్లాత్ ఇచ్చేసేయాలి. 6 నెలల ₹1 కోటి ప్రాజెక్ట్ చేసినాం. నాకు అప్పుడు విహబ్ నుంచి వెళ్ళి ఫోన్ వచ్చింది, అమ్మ మీరు ఆహా ఛానల్లో సెలెక్ట్ అయ్యిండ్రు, మీరు వెళ్ళాలమ్మా అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు రక్షించడానికి అదొక దేవత ఆదుకున్నది కాబట్టి ఇప్పుడు నన్ను మా వర్కర్స్ కూడా సేవ్ చేయడానికి దీంట్లో నుంచి వెళ్ళి మాకు 50 లక్షలు ఇస్తారేమో అని మేము కోరుకుంటున్నాము. 5% కూడా ఇస్తాము. ఏంజల్స్, మనం పిచ్ విన్నాం కదా, షెల్ వి డూ అవర్ ఓటింగ్? లత గారు, అందరూ న్యూట్రల్ ఇచ్చారు. అలా అంటే అందరికీ క్వశ్చన్ ఉంది. అండ్ మేబీ మీ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఎప్పుడైనా సంస్థ పెద్దగా అవుతుంది అనుకోండి, ఆ వర్కర్స్ కూడా అలాంటి కమిట్మెంట్ ఉండాలి కదా.
సో మీరు ఎలా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు 2000 నుంచి 4000 అవ్వాలి అనే కోరిక ఉంది కదా! కానీ అది ఎలా మేనేజ్ చేయాలని అనుకుంటున్నారు? దాన్ని ఎలా స్కేల్ చేయాలని అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి. మీలాంటి పర్సిస్టెన్స్ ఉండాలి కదా! ఏంటి మీ ఆలోచన ఏంటి అందులో? మేము చేసే వర్క్ అనేది బలుకు తీసుకుంటాం కాబట్టి ఒక 2-3 రోజులు చూస్తే వాళ్ళు ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. వాళ్ళు మా దగ్గరికొచ్చే బదులు మేము వాళ్ళ దగ్గరికే ఎళ్తున్నాం. వాళ్ళ దగ్గరనే సెంటర్‌లో ఓపెనింగ్ చేసి అక్కడనే పెట్టి వాళ్ళని అక్కడ కూర్చుండబెట్టి కుట్టిపియాలని కోరిక. మనం బ్రతకం కదా! మనతో పాటు నలుగురు బతుకుతే ఇంకా బావుంటది. ఆ సంతోషం వేరే ఉంది. మీ సేల్స్ ఎలా ఉన్నాయి? మీరు ఇప్పుడు కోవిడ్‌లో స్టార్ట్ చేశారు కదా! సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇయర్‌లీ సేల్స్ ఎలా ఉన్నాయి? పోయిన సంవత్సరం ₹1,00,00,000 పని చేసినాం మేడం. ఎంత? 1 క్రోర్. 1 కోర్ చేసినాము. ఓకే. దాంట్లో మా ప్రాఫిట్ వచ్చి 15,00,000. నాకు 1 ఆర్ 2 క్వెషన్స్ ఉన్నాయమ్మా. మీరు ఫ్రీ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని అన్నారు కదా. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ ఇచ్చినందు వరకు ఇంత డబ్బులు అని ఇస్తారు. అది మీరు ఏమన్నా ఉపయోగించుకున్నారా? లేదు సార్, ఉపయోగించుకో. అదేంటంటే మీరు ప్రతి రిక్రూట్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు మీకు 10,000 15,000 డబ్బులు వస్తాయి. ఆ ప్రోగ్రాంలో ఎలా ఎన్రోల్ చేయాలి నాకు తెలిసినంత వరకు మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సార్. అసలు నాకు మాటలు రావటం లేదు. మీ కథని ఒక దగ్గర సంతోషం, ఒక దగ్గర బాధ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ పోతున్నారు, అందరు నీతోనే లాక్కుని వస్తున్నారు కూడా. అది చాలా హ్యాపీ అమ్మా. మీ ఆర్డర్స్ అన్ని గవర్నమెంట్ ఆర్డర్స్ అండి? ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంతవరకు ఖాళీగా ఉండకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మేడం. జ్యోతిబా పులి హాస్టల్ ఉంటాయి కదా, ఆహా. SCBC హాస్టల్ ఉంటాయి, దానికి కూడా అప్లై చేసేసిన. ఆ వర్క్కు ఇలాంటి ఇబ్బంది లేదు. ప్రైవేట్ ఆర్డర్స్ కొద్ది రోజులు చేసాం, టైంకు బిల్ ఇవ్వకపోయేసరికి చాలా ఇబ్బంది అయింది. ఇది గవర్నమెంట్ బిల్ అన్నది ఎట్టుపోదు. ఒక 2-3 మంత్స్ లేట్ అయినా కానీ మన డబ్బులు కష్టం చేసినవి మనకు చెక్ రూపంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు జీతాలు ఇవ్వటం లేదు. ఆర్డర్ వస్తే ఆ ఆర్డరు ఫుల్ఫిల్ అయిన తర్వాత అప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు. నెల నెల శాలరీస్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ప్రతి ఒక మహిళకి? మహిళ 15,000 నుంచి 20,000 దాకా వేస్తారు. 20,000 అంటే 2,000 మహిళలు 20,000 నెలకి ఇవ్వాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు 6 నెలలు పని చేస్తాం కాబట్టి ఒక్క వాళ్ళ దగ్గరనే 5 లక్షలు 6 లక్షలు బిల్ అవుతుంది మేడం. నాకు మెయిన్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి, ఒక 2,000 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అన్నారు. సో వాళ్ళని ఎట్లా హైర్ చేసే ప్రాసెస్ వెళ్తుంది? వాళ్ళకు ఒక 2-3 డేస్లో వర్క్ వచ్చేస్తుంది మేడం. ఈ రోజు పనికి వచ్చిరనుకో సెకండ్ రోజు కూడా తొందరగా స్పీడ్గా నేర్చేసుకుంటారు. అలా ఉన్నారు లేడీస్ కూడా నేర్చుకునే వాళ్ళు. సో ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళని మీరు టైలరింగ్ వాళ్ళకి రాకపోయినా సరే మిషన్ తొక్కాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు, నేను అలా వాళ్ళని ఇంప్రూవ్ చేసేసేస్తా. ఓకే. అండ్ అది మీరు ఒక్కరే సింగిల్ హ్యాండెడ్గా చేస్తారా? నా భర్త నేను సపోర్టింగ్ చేసి అతన్ని బైక్ మీద వెళ్ళి వాళ్ళకి ఎవరికైతే ప్రెగ్నెంట్ లేడీ కాడికి వెళ్ళి కూడా నేను సపోర్టింగ్ చేసి చేసేస్తా. అలా మోటార్ ఉంటే మేడం ప్రెగ్నెంట్ రేపు డెలివరీ అయితే కూడా కుట్టచ్చు. నా చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు నేను రేపు డెలివరీ అయ్యేదాకా కూడా నేను కుట్టిన. మై గాడ్, లుక్ ఎట్ హర్. 2,000 మంది కలిసి ఒక సంవత్సరానికి ఎన్ని కోట్ల బిజినెస్ చేయగలరు? 2,000 మంది కలిసి 2 కోట్ల బిజినెస్ దాకా కూడా చేయొచ్చు. ఇది 6 నెలల్లో సంవత్సరం అంట. 6 నెలలు 6 నెలలు. 6 నెలలు. సినిమా తీయొచ్చండి మీ స్టోరీది. మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ 2,000 ఎంప్లాయీస్ తోటి అంటే 6 మంత్స్ చేస్తే మీరు 2 crores అన్నారు కదా, కానీ ఇంకా 2 crores కెపాసిటీ ఉంది మీకు కదా. సో ఆ విధంగా అందరు ఏంజల్స్ ఎలా పాసిబుల్ ఉంటే ఆ విధంగా మీకు మెంటర్షిప్ లాగా ఇచ్చేసి హెల్ప్ చేస్తాము. ఇంకా 50% కెపాసిటీ రావాలి, మీరు అందరూ ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మీరు ఈజీగా మీరు సాలరీస్ కూడా ఇవ్వగలుగుతారు, అంతే కదా. సో ఆ విధంగా మేము ఏ హెల్ప్ అయినా చేస్తాం. థ్యాంక్ యూ. కాకపోతే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా బిజినెస్ మోడల్ అలా లేదు. అంటే డిస్రప్టివ్గా ఇన్నోవేటివ్గా లేదు. సో ఆ పరంగా ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు. థ్యాంక్ యూ. ఓకే.
చాలా మంచి ఐడియా. మీరు ప్రెజెంట్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు నేను. ఎందుకంటే మీరొక్కరే ఇంతమందికి ఉపాధి కల్పించారు. మళ్ళీ విద్య నేర్పించారు. ఎందుకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు? వాళ్ళకు మనం అందరిలాగా షో మోడల్‌గా చూపించే బిజినెస్ కాదు కదా సార్! అది నేను అనుకుంటున్నాను. సో 50,00,000 ఎక్స్‌పెక్ట్ చేశారు. మరి ఇప్పుడు లేవు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటున్నారు? అయినా బిజినెస్ ఆపం సార్. అయినా ఆపలేము. నడిపిస్తూనే ఉంటాం. నడుస్తూనే ఉంటాం ఇంకా. మేము నడుస్తాం. మాతోని 10 మంది నడిపిస్తూనే ఉంటాం. హాయ్ రవి, ఇంకొకసారి మీరు లత గారిని పిలుస్తారా ఇంకోసారి? అలాంగ్ విత్ ఫ్యామిలీ అండి, ఇఫ్ యూ కెన్. మిమ్మల్ని మళ్ళీ మా ఏంజల్స్ పిలుస్తున్నారు, పిల్లలతో సహా వెళ్ళండి. మీరు అలా వెళ్ళిపోతుంటే నా గుండె అలా పీకేసినట్టు అయిందండి. అసలు నిజంగా మీరు చేసే పని చాలా బాగుంది. మేము ఏదో విధంగా సపోర్ట్ చేయాలని అందరం కలిసి మాట్లాడుకున్నాము. సో లత గారు, మీది స్మాల్ స్కేల్ బిజినెస్ మోడల్ అని ఫండ్ రాలేదని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి సూపర్ విమెన్ ఖాళీ చేతులతో వెళ్ళరు. మేము ఏదో విధంగా సహాయం చేస్తాము. మీకు డెఫినెట్లీ నేను సూపర్ ఉమెన్ ఫండ్ ఉంది. అది తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆహా వారి తరఫున 10 లక్షలు మీకు గ్రాంట్ లాగా ఇవ్వాలని మేము అందరం డిసైడ్ చేసుకున్నాము. ఆహాతో పాటు దొడ్ల డైరీ ప్రతి జిల్లాలో, ప్రతి విలేజ్‌లో 80% మా పాలు ఇచ్చే ఫార్మర్స్ ఆడవాళ్ళు, మహిళలు. వాళ్ళకి సపోర్ట్‌గా మేము ఉంటాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్‌గా ఉంటారు. అందుకే దొడ్ల డైరీ ద్వారా మీ మహిళ శక్తికి మేము దొడ్ల డైరీ 5 లక్షలు గ్రాంట్ ఇస్తున్నామమ్మా. టోటల్ 15 లక్షలు తీసుకెళ్తున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. లత గారు, మీరే సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాకు తోసిన ఒక చిన్న కర్చీఫ్. లత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెరీ కస్టమ్ మేడ్ గిఫ్ట్ అండ్ వెరీ హార్ట్ఫుల్ గిఫ్ట్. ఎంత ఆలోచించి మా పేర్లన్నీ ఇలా స్టిచ్ చేసి ఇంత వండర్ఫుల్గా మాకు ఒక్కొక్కరికి ఇచ్చారు. దిస్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు కీప్ ఇన్ మై ఆఫీస్.